మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ కొత్తగూడెం. సమ్మర్ అనగానే మనకి సీజనల్ ఫ్రూట్స్లో రకరకాల ఫ్రూట్స్ దొరుకుతాయి. లైక్ వాటర్ మిలాన్, కర్బూజా, మ్యాంగోస్. ఈ మధ్య అవి సీజనల్లో కూడా దొరుకుతున్నాయి. కానీ కేవలం సమ్మర్లో జస్ట్ ఏప్రిల్ మే నెలలో మాత్రమే దొరికే ఫ్రూట్స్ ఐస్ యాపిల్స్. అదేనండి తాటి ముంజలు. సో వీటి వల్ల ఆరోగ్యానికి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి. కానీ తాటి ముంజలు ఎక్కువ తినడం వల్ల క్యాన్సర్ వచ్చే అవకాశాలు కూడా చాలా తక్కువ అని డాక్టర్స్ చెప్తున్నారు. ఎట్ ద సేమ్ టైం ఫ్రూట్స్ అనగానే షుగర్ పేషెంట్స్కి అది తినద్దు, ఇది తినద్దు, ఇందులో ఆ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, ఇందులో ఈ కంటెంట్ ఎక్కువ ఉంటుంది అని చెప్తారు. కానీ వాళ్ళు కూడా తినగలిగే ఫ్రూట్ ముంజలు ఒకటి. సో తాటి ముంజల్లో మనం ఈ వేడికి ఎంత వాటర్ తాగినా, ఎన్ని జ్యూసులు తాగినా కూడా మనం ఎంత స్పీడ్గా తాగుతామో అంత స్పీడ్గా అవి ఎవాపరేట్ అయిపోతున్నాయి. కానీ తాటి ముంజలు మాత్రం మన బాడీని ఎప్పటికీ డీహైడ్రేట్గా ఉంచుతుంది. ఎట్ ద సేమ్ టైం వైటమిన్ ఏ కంటెంట్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఈ ఫ్రూట్లో. సో ఓన్లీ సీజనల్ స్పెషల్ ఫ్రూట్ అయిన తాటి ముంజలు మనకి మార్కెట్లోకి అవైలబుల్లోకి వచ్చేసాయి. సో మనం ఇప్పుడు ఆల్మోస్ట్ నా బ్యాక్గ్రౌండ్ కనిపిస్తూ ఉంటుంది. సో ముంజలు అమ్ముతున్నారు. సో అవి ఎక్కడి నుంచి తీసుకొచ్చారు, సో ఆన్ ద వే నాకు కనిపించేస్తే నేను తీసుకెళ్ళిపోదామని ఆగాను. ఎట్ ద సేమ్ టైం వీటి ఎలా తీసుకొస్తారు, ఏంటి, ఈ తాటి ముంజల్లో డిఫరెంట్ టైప్స్ ఉంటాయా, అసలు ఏంటి, ఎలా, ఎంతకు అమ్ముతున్నారు అనేది మనం కూడా చూసేద్దాం. వచ్చేయండి. నెమ్మల నుండి మేడం. నెమల్ నుంచి అంటే అక్కడి నుంచి ఇక్కడికి తీసుకొని వచ్చి అమ్ముతున్నారు. అవును మేడం. మీరే ఇది చెట్లని తీసుకొని వస్తారన్నా? మేమే చెట్లలో కోసుకొని వస్తాం మేడం. మీరే చెట్లలో కోసుకొని వస్తాం. ఎట్లా అవుతుంది వ్యాపారం? ఎన్ని రోజుల నుంచి అమ్ముతున్నారు? మేము ఇప్పుడు 10 రోజుల మట్టి అమ్ముతున్నాం మేడం. జూన్ నుండి మే నెల వరకు అమ్ముతాం. మీ వరకు అమ్ముతారు. ఇక రావండి. ముంజలు తింటే ఏంటి ప్రయోజనం? సలవ మేడం. సలవ ఇంకా అంటే అన్నిటికీ మంచిదే మేడం. ఏ కల్తీ లేని కదా. అంటే ఒక్క 2 నెలల్లో సంపాదన సంవత్సరం మొత్తం సరిపోతుందా మీకు? సరిపోతుంది మేడం. ఒక 50,000 60,000 వస్తాయి మేడం. మీరు ఎంత చేస్తారు? మేము చెట్లలో కర్రకే ఒక 10 రూపాయలు అట్లా ఇచ్చి కొనుక్కుంటాం మేడం. కొనుక్కొని ఇప్పుడు ఒక 20 చెట్లు ఉన్నాయి అనుకో, 20 చెట్లు ఒక 10 రూపాయలు ఇచ్చి కొట్టుకొచ్చుకుంటాం మేము. చెట్లు లెక్క అది మేడం. సంవత్సరానికి ఒకసారి వస్తాయి. జూన్ నెలలో వస్తాయి సార్. మే నెల వరకు ఉంటాయి. 30 రోజులు తయారైంది. 3 ముంజలు ఉంటాయి మేడం. 3 2 అట్లుంటాయి. ఒక 100 150 కాయకు వస్తామండి. కూలి మందం అండి. తల 600 వస్తాయి. ఉంటాయండి అన్ని బోని. మాకు తల 600 వస్తాయండి. అంతేనండి. పనులు లేవుగా, ఈ 2 నెలలు ఇదే చాకరీ చేసుకుని బతుకుతామండి. తర్వాత మామూలు కూలి పనికి వెళ్తామండి. మాకు ఇదేనండి. ఈ 2 నెలలు పనులు ఏమి లేక ఇదే చేసుకుంటాం జీవనాధారం. ఇక ఇట్లా కోసి అమ్ముకుంటామండి. తెల్లారుజామున 6ంటికే లేగాలండి. తెల్లారుజామున 6ంటికి లేగాలి. 12 దాకా కాయ దాటనే సరిపోద్దండి. 12 కాడ నుంచి ఇక్కడ 1 గంటకు వస్తామండి. అడ్డాకాడికి 1 గంట కాడ నుంచి ఈ అమ్మేళ్ళకి 5 6 అవుతుందండి. మళ్ళీ ఇంటికి పోయాలి 10 అవుతుందండి. ఇదే మాకు ఇక ఉంటాయండి. ఇదిగోండి అండి, ఇటు చూసుకోండి. నల్లగాయ ఉండిద్ది, ఇదిగోండి తెల్లగాయ ఉండిద్ది, మసరగాయ ఉండిద్ది. ఇట్ట 3 రకాలు ఉంటాయి. 3 4 రకాలు ఉంటాయి. చిన్నగా ఉంటాయండి. చిన్న సైజులో కూడా ముదిరిపోతాయండి. పెద్ద సైజులో కూడా లేతగా ఉంటాయి. చెట్టును బట్టి ఉండిద్దండి. ముంజలు అంతా ఒకటేనండి. అసలు తింటే చాలా మంచిదండి. ఎండకి ఆరోగ్యానికి మంచిది.
దాటలు కూడా చెబుతారండి ముంజలు తినమని. వాళ్ళు కూడా బాగానే తింటారండి దాటలు ముంజల వరకు. చాలా ఇది అన్ని రకాలుగా చాలా మంచిదని. దాన్ని నల్లగాయ అంటారండి ఆ కలరు. అదే తెల్లగాయ అంటామండి. ఒకటే టేస్ట్ అండి. ఒక దాంట్లోనే పెద్దకాయలు పెద్దగా ఉండిద్ది, చిన్నకాయలు చిన్నగా ఉండిద్ది ముంజ. ఎన్ని డజన్స్ తీసుకున్నారు? ఒక డజన్ తీసుకున్నా. ఎక్కడి నుంచి వస్తా? లోకలేనా? లోకల్. ఓకే. సో ఇది సీజనల్ ఫ్రూట్ కదా, ఇష్టంగా తింటారా? ఇష్టంగా తింటారు. సీజన్ లో వన్ టైం ఒకసారి అని తినాలనిపిస్తుంది, తింటామండి. దీని బెనిఫిట్స్ ఏంటి? ఏముంది, విటమిన్ పెరుగుతుంది. విటమిన్ పెరుగుతుంది, చల్లదనం. సీజన్ అంటే ఎండాకాలం పూట తినాల్సి ఉన్నది. ఇది ఒకటి అయింది. ఫ్రూట్స్ ఏదైనా సరే సీజన్ ఫ్రూట్ ఎప్పటికప్పుడు తీసుకో. సీజనల్ ఫ్రూట్ అనగానే మనకి జనరల్ గా సమ్మర్ సీజనల్ ఫ్రూట్ అంటే మ్యాంగో గుర్తొస్తుంది. సో ఇప్పటి వరకు అయితే మరి ఇక్కడ నేను ఎక్కడ చూడలేదు మామిడి పండు అమ్మడం మార్కెట్ లో. ఫస్ట్ టైం మనకి ముంజలు వచ్చేసాయి కదా. సో ఇది మాత్రమే సీజనల్ ఫ్రూట్ అయిపోయింది. మనకి మ్యాంగోస్ కానీ వాటర్ మిలాన్ కానీ 365 days అమ్ముతూనే ఉంటున్నారు. సో ఇది మాత్రమే సీజనల్ ఫ్రూట్ ఉంది కదా. దీని బెనిఫిట్స్ ఏంటి? ఆరోగ్యానికి మంచిది మేడం. ఇది తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది. సీజన్ ఫ్రూట్ అంటే అందరు ఏది ఇప్పుడు వచ్చే తునికాయలు ఒకటి, రేగి పండ్లు ఒకటి, ఇది మన ఉంటాయి కదా పుచ్చకాయలు ఒకటి, నెక్స్ట్ మామిడికాయలు, సపోటా, ఇవన్నీ ఉంటాయి కదా మేడం. అవన్నీ కరెక్ట్ అంటే సీజన్ బట్టి తింటూ ఉంటారు జనాలు. దాన్ని బట్టి అలాగే నేను తీసుకుంటాను. సమ్మర్లో వస్తా అంటే దీనికో సీజన్ ఉంటుంది సార్. దానివల్ల ఈ సీజన్ ఫ్రూట్ అనేసి అని అంటాం. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే దీనివల్ల బెనిఫిట్స్ ఉంటాయి కనుక చాలామంది ఇష్టంగా తీసుకుంటారు. ఇష్టంగా తీసుకొని ఇష్టంగా తింటూ ఉంటారు.